వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అధిష్టానం తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల, రాయకల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీ మీద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళ గతి ఏంటని ప్రశ్నించారు. లిస్ట్ స్కూటీ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు వారు మొన్న గాంధీ భవన్ ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో నేను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్ట్ స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్ట్ స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తున్నారు ఇది ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థులు నిర్ణయం చేసి ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందే? దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోటీగా నేను భావిస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండా మోసిన కార్యకర్తకు అండగా నిలవడం నా బాధ్యత అవుతుంది కదా. దయచేసి నేను పత్రిక విలేకరులను కోరుతున్నాను. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను ప్రచారం. కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు వారు మొన్న గాంధీ భవన్ ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో నేను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్ట్ స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు